ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది కూడాను ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు గూగుల్లోనో లేదంటే ఏఐ వచ్చేసింది, దాంట్లో టైప్ చేసేసి వారి యొక్క డౌట్స్ అడిగేసి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు పెట్టుబడి కనుక పెట్టాలి అనుకున్నట్లయితే, ఇన్వెస్ట్మెంట్ కనుక ప్రాపర్గా చేయాలి అనుకుంటున్నట్లయితే బెస్ట్ వేస్ ఏంటి? స్టాక్ మార్కెటా, మ్యూచువల్ ఫండ్సా, గోల్డా, ఎల్స్ ఎఫ్డి, ఆర్డి ఆర్ రియల్ ఎస్టేట్? వీటన్నిటికి సంబంధించి ఏది బెస్ట్ ఆప్షన్ అని ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, ఈ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మంది కూడా పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు, సిద్ధం అవుతారు, కానీ ప్రతి చోట కూడా ఒక డౌట్ ఉన్నట్లు ఇక్కడ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా యాక్చువల్లీ వేరియస్ వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్ మార్కెట్ అని, రియల్ ఎస్టేట్, ఎఫ్డి, ఆర్డి, గోల్డ్. అసలు ఏది బెస్ట్ అంటారు? ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? నార్మల్గా మనం ఇన్వెస్ట్ చేయడానికి బ్రాడ్ వేలో తీసుకుంటే ఒక 5 డివైడ్ చేయొచ్చు. 1 ఈజ్ రియల్ ఎస్టేట్, గోల్డ్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, నెంబర్ 4 ఇన్సూరెన్స్ పాలసీస్, నెంబర్ 5 స్టాక్ మార్కెట్ రిలేటెడ్. సపోజ్ మన ఇద్దరం ఇలాగే స్టాక్ మార్కెట్ అనేది లాస్ట్ వస్తుందా సార్? ఐ మీన్ మ్యూచువల్ ఫండ్. నేను ఊరికే క్యాజువల్ చెప్పాను, అదేమి లాస్ట్ కాదు, ఫస్ట్ కాదు. నేను అలా రైటింగ్ ఇవ్వలేదు దానికి, క్యాజువల్ చెప్పాను. ప్రిఫరెన్స్ కూడా చెప్దాం సార్, వీలైతే చెప్పండి. నో, దేర్ ఇస్ నో ప్రిఫరెన్స్ అట్లా, అంతేగాని లేదు, ప్రిఫరెన్స్ కాదు. అది ఎప్పుడు కూడా నీడ్స్, రిక్వైర్మెంట్, గోల్స్ బట్టి డివైడ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ లిజన్ మై కంప్లీట్ ఆన్సర్, యూ విల్ అండర్స్టాండ్. నార్మల్ గా మనము ఒక 25 వెనక్కి వెళ్దాం. 2000 ఇయర్ మన ఇద్దరం ఇలా కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం, సేమ్ క్వశ్చన్ అడిగారు. దట్ ఆన్సర్ విల్ బి డిఫరెంట్. టుడే ఆన్సర్ ఇస్ డిఫరెంట్. దట్స్ వాట్ ఐ హావ్ టు టెల్ యూ. 2000 ఇయర్ 2000 ఇయర్ లోకి వెళ్తే, ఎగ్జాక్ట్లీ 25 ఇయర్స్ ఫ్రమ్ హియర్ బ్యాక్ వెళ్తే, సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి అంటే, అప్పుడు మనకు ల్యాండ్ ఎలా ఉండేది రేటు? 3000 స్క్వేర్ యార్డ్, 2000 స్క్వేర్ యార్డ్, ఎక్కడ తీసుకున్నా, సిటీలో అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, చాలా అఫోర్డబుల్ రేట్లో ఉండేది. ఇక్కడ అండర్లైన్ ద వర్డ్ అఫోర్డబుల్. ప్రైస్ ఎంత అని చెప్పట్లేదు నేను. అఫోర్డబుల్ అంటే 2000 రూపాయలు అందరికి అందుబాటులో ఉండేది. ఇది రియల్ ఎస్టేట్. ఎక్కడ కొనుక్కున్నా కూడా భూమి కొంటే నష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపేవాళ్ళు 25 ఇయర్స్ బ్యాక్. అప్పుడు దాని పొటెన్షియల్ ఎంత? అఫోర్డబుల్ లో కొని 1000 రూపాయలు, 2000 గజం కొంటే డెఫినెట్లీ పెరుగుద్ది కదా, మంచి రిటర్న్ ఇస్తుంది. దిస్ ఇస్ గోల్డ్ 25 బ్యాక్. నెంబర్ 2 గోల్డ్. 2000, 3000 తులం ఉండేది, అఫోర్డబుల్ అగైన్, గుడ్. నెంబర్ 3 బ్యాంక్, పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీసులలో ఇవాళ 8% ఉంది, అప్పుడు 12, 13, 14% ఉండేది. కోఆపరేటివ్ బ్యాంకులు 15+ ఇచ్చేవి, ఎన్బిఎఫ్సిస్ 18, 20 కూడా ఇచ్చేవి. ఓకే, అఫోర్డబుల్ అగైన్ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో అది. నెంబర్ 4 ఇన్సూరెన్స్ పాలసీస్. ఎప్పుడైతే వడ్డీ రేట్ ఎక్కువ ఉంటాయో ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి, బోనస్ ఎక్కువ పే చేస్తాయి. నెంబర్ 5 స్టాక్ మార్కెట్ అండ్ రిచ్ రిలేటెడ్. ఇది 25 బ్యాక్ ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు చాలా ఇమ్మెచ్యూర్ గా ఉండేది, వాళ్ళ మెచ్యూర్ అయింది. ఓకే, ఈ 5 ఇన్వెస్ట్మెంట్స్ లో మనకు రిటర్న్స్ ఏవేవి ఎంత ఇస్తాయి, దాని పొటెన్షియల్ ఏంటి అని గమనిస్తే, మీరు రియల్ ఎస్టేట్ కనుక తీసుకుంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్ 1 లక్ష పెట్టి ఎక్కడ ల్యాండ్ కొంటే, ఇవాళ హీనపక్షంలో ఒక 50 lakhs, 60 lakhs ఈజీగా ఉంటుంది. అంతే కదా, 50-60 times అయి ఉంటుంది. గుడ్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ రిటర్న్. గోల్డ్ 2000 తులం ఉండేది, 1,00,000 అయింది, అగైన్ 50 times ఇచ్చింది, రైట్. మూడోది ఎఫ్డీస్ అన్ని కూడా 15% ఇచ్చేవి. 15% రూల్ తెలుసు కదా, అది 15% చొప్పున తీసుకుంటే మీకు సేమ్ 25 years లో అది కూడా ఒక 50-60 ఇచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎఫ్డీ కన్సిస్టెంట్గా అదే రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వలేదు, తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు 15 ఉన్నది కాస్త 13, 14, ఇవాళ 8కి 7కి వచ్చేసింది. మనం కాంపౌండింగ్ చేసుకుంటే తగ్గిపోతున్న ఇంట్రెస్ట్ లో ఈ ఎఫ్డీ అంత ఇవ్వలేదు. కనుక ఫస్ట్ అన్నిటికంటే రూల్డ్ అవుట్ అయిపోయింది ఎఫ్డీఏ, ఫేడ్ అవుట్ అయిపోయింది, షేడ్ అవుట్ అయిపోయింది. ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కాదని ఒక 10 ఏళ్ల క్రితమే అర్థమైపోయింది అందరికి, అరౌండ్ డిమానిటైజేషన్ తోటి. కనుక థర్డ్ వన్ ఇస్ రూల్డ్ అవుట్. ఇన్సూరెన్స్ పాలసీలు ఎప్పుడు ఎఫ్డీ లాగే ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అడిషనల్ ఫీచర్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఎప్పుడైతే ఎఫ్డీస్ షేడ్ అవుట్ అయిపోయినాయో, ఫేడ్ అవుట్ అయిపోయినాయో, ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా రిటర్న్స్ కాదు, రిటర్న్స్ ఇవ్వని అర్థమైపోయింది అందరికి. మిగిలింది స్టాక్ మార్కెట్. అప్పుడు ఇదివరకు స్టాక్ మార్కెట్ లో సేమ్ మ్యూచువల్ ఫండ్స్ 25 బ్యాక్. మీకు రియల్ ఎస్టేట్ ఎలాగైతే 1 లక్ష పెడితే ఇవాళ 50-60 లక్షలు అయ్యాయో, అలాగే 25 బ్యాక్ మనకు ఇండియాలో ఒక 8-9 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉండేవి. బట్ అన్నిట్లో కలిపి ఒక 30-40 ఫండ్స్ ఉండేవి. ఈ 30-40 ఫండ్స్ లో ఏ ఫండ్ లో పెట్టినా యావరేజ్ ఏదైనా తీసుకుని మిషన్ పెట్టండి, ఇవాళ ద లీస్ట్ ఫండ్ ఈస్
మోర్ దెన్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ 70 to 80 lakhs అయింది అది. 70 times 70 to 80 times అయింది. దిస్ ఇస్ బెటర్ దాన్ ది ల్యాండ్ ఆల్సో. ఇది యావరేజ్ చెప్తున్నాను. ఇంకొన్ని ఫండ్స్ సేమ్ 25 years లో దగ్గర దగ్గర 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు 1.3 crore 1.5 crores అయ్యాయి. కొన్ని ఫండ్స్ 200 times 2 crores కూడా అయ్యాయి. ద బెస్ట్ ఫండ్ ఈస్ 4 crores. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ ఇదే 25 years లో మీకు రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ 50-60 times పెరిగితే మ్యూచువల్ ఫండ్స్ లో ద లీస్ట్ గ్రోత్ ఈస్ అరౌండ్ 80 lakhs 80 times. ఓకే, లీస్ట్ యావరేజ్ వచ్చేసి 1.2 1.3 crore. ఇవన్నీ యావరేజ్ చేస్తే కూడా 1.5 crore పైన వచ్చాయి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ల్యాండ్ కూడా 50 lakhs 60 lakhs అవ్వలేదు. కొన్ని ఎక్కువ కూడా అయ్యాయి, మెజారిటీ ఆఫ్ ల్యాండ్స్ తక్కువ అయ్యాయి, కొన్ని చాలా ఎక్కువ పెరిగాయి. కానీ ఫండ్స్ లో ద లీస్ట్ పర్ఫార్మ్డ్ ఫండ్ ఈజ్ ఆల్సో 80 times. అర్థమైందా? లీస్ట్ పర్ఫార్మ్డ్ ఫండ్ యావరేజ్ ఇంకా ఎక్కువ ఉంటది. కనుక ఇది చూసాం. ఇప్పుడు ఇక ఈ 2025 వచ్చాం మనం. ఇప్పుడు మనం మళ్ళీ 2025 కూర్చొని సేమ్ క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ల్యాండ్ కొంటే నాకు 25 బ్యాక్ వచ్చినట్టుగా వస్తుందా? కష్టం. గోల్డ్ 25 years లో 2,000 లక్ష అయింది, మళ్ళీ అవుతుందా? అలా లేదు, కష్టం. ఎఫ్డీస్ ఇంకా తగ్గిపోతుంటాయి, బికాజ్ ఎకానమీ గ్రో అవుతుంటే ఇంట్రెస్ట్ తగ్గుతాయి. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ది ఎకానమిక్ గ్రోత్ రేట్. నాలుగోది ఇంట్రెస్ట్ తగ్గితే ఇన్సూరెన్స్ పాలసీ ఎలాగో తగ్గిపోతాయి, రేట్ ఆఫ్ రిటర్న్. సో రియల్ ఎస్టేట్ నాట్ అఫోర్డబుల్ అండ్ ఇంత గ్రోత్ పొటెన్షియల్ ఉండకపోవచ్చు. గోల్డ్ సేమ్ కేస్, ఎఫ్డీస్ ఇన్సూరెన్స్ డౌన్, బట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టు ఎకానమీ. మనం స్పెక్యులేషన్ చేయొద్దు, ట్రేడింగ్ చేయొద్దు, సింపుల్ గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? స్టాక్ మార్కెట్ లో. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? ఆల్ డిఫరెంట్ కంపెనీస్ విచ్ హ్యాస్ ఏ బిజినెస్. ఏం బిజినెస్ అది? ప్రోడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు. ఎవరి కోసం? మనుషుల కోసం. యుద్ధం వచ్చిందని మీరు కాల్గేట్ పామాలి కొనకుండా మానరు, సంతూర్ సబ్బు వాడకమానరు, పెట్రోల్ వాడకమానరు, కార్లు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కదా. కనుక ఏది జరిగినా టెంపరీ వొలటిలిటీ తప్ప గ్రోత్ ఈస్ పర్మనెంట్. కనుక ఇండియన్ ఎకానమీ ఇవాళ మనము 3.5 trillion ఎయిమింగ్ ఫర్ నెక్స్ట్ 25 years లో. బై ద టైమ్ వి బికమ్ ఇండియా 2047, దట్ ఈస్ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ వరకల్లా మన ఎయిమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే 35 trillion ఎకానమీ అవ్వాలి అని. అంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 10 times అయినా 10 times స్టాక్ మార్కెట్ అంటే ఎకానమీ దాని ప్రకారంగా జీడిపి గ్రో అవుతుంది, దాని ప్రకారంగా మార్కెట్స్ గ్రో అవుతాయి. మార్కెట్స్ 10 times గ్రో అవుతాయి, మన మ్యూచువల్ ఫండ్స్ 25 times గ్రో అవుతాయి. చూసాం లాస్ట్ 25 years లో నిఫ్టీ 25 times పెరిగింది, బట్ ఫండ్స్ 100 times పెరిగాయి. అలాగే నెక్స్ట్ 25 years లో మార్కెట్ కనుక ఒక 10 times పెరిగితే ఫండ్స్ 25 times పెరుగుతాయి, 30 times పెరుగుతాయి. సో ఇంత పొటెన్షియల్ ఉంది. అంటే అన్ని ఫిక్స్డ్ అసెట్ క్లాసెస్ లైక్ రియల్ ఎస్టేట్, గోల్డ్, ఎఫ్డీస్, ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ షేడ్ అవుట్ అయిపోయినప్పుడు ఎకానమీ గ్రో అవుతుంటది. డెఫినెట్ ఇండియా విల్ బి సూపర్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఎవ్రీవన్ యాక్సెప్ట్స్ దట్. నెక్స్ట్ 2047 2050 వరకల్లా మనము, నేను చెప్పేసి చాలా తక్కువ చెప్తున్నాను, ఇంకా చాలా ఎక్కువ. మనం వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అంటున్నాం. ఆల్రెడీ సెకండ్ లార్జెస్ట్ చైనా ఇవాళే $22 trillion ఎకానమీ ఉంది. అమెరికా $40 trillion. మనం దీన్ని బీట్ చేయబోతున్నాం ఇది చైనాని. సెకండ్ లార్జెస్ట్ అయినాము అంటే డెఫినెట్లీ అప్పటికి చైనా కూడా పెరుగుద్దిగా. చైనా పెరిగి 50కి వెళ్తారు అంటే మనం $50 trillion ఎకానమీ కూడా దాటి ఇంకా ముందుకు వెళ్తాం. అంటే ఎంత పొటెన్షియల్ ఉంది అర్థం చేసుకోండి. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? 20 years బ్యాక్ విజ్ఞతతోటి మనం ఎలాగైతే ల్యాండ్ ని దూరదృష్టి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరిగిందో, ఇప్పుడు కూడా అదే అర్థం చేసుకొని ఎకానమీ, జీడిపి, మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రిస్కీ. ఎందుకంటారంటే నాకు తెలియాలి ఏ స్టాక్స్ కొనాలి, నాలెడ్జ్ ఉండాలి, ఏ స్టాక్స్ కొనాలి, ఎప్పుడు దాన్ని రివ్యూ చేయాలి, ఎప్పుడు అమ్మేయాలి తెలియాలి. ఇవేం తెలియదు కదా. సింప్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి, స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టెడ్ త్రూ అన్ అడ్వైజర్. సో హీ విల్ బి రివ్యూయింగ్ యువర్ పోర్ట్ఫోలియో. చేంజెస్ ఉంటే చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. అలా వెళ్ళడం వల్ల డెఫినెట్లీ యూ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ఇండియా గ్రోత్ స్టోరీ. ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తే మీ గ్రోత్ కూడా అవుతున్నట్టే కదా ఇండియాతో పాటుగా. ఆబ్వియస్లీ. సో ఎందుకంటే బెటర్ ఆప్షన్ చెప్పండి నాకు కదా. అంతేగాని నేను ఈ ఫండ్ పెరిగింది, బ్యాక్ టెస్టింగ్ చేస్తాను, ఏ టూల్ని అడుగుతాను, చాట్ జీపీటీ చేస్తాను అంటే ఇవన్నీ పాస్ జరిగిన చూపిస్తాయి. పెరగబోయే ఫండ్ గురించి ఎవరు చెప్పరు. మనం చేయాల్సింది అది. ఇక్కడ డైరెక్ట్ గా వెళ్తే నాకు ఒక ₹10 తక్కువ అవుతుంది, అడ్వైజర్తో వెళ్తే ఒక ₹10 ఎక్కువ అవుతుంది ఎక్స్పెన్స్ రేషియో అనుకుంటే ద పర్సంటేజ్ వాట్ యూఆర్ సేవింగ్ ఈస్ 50 paisa, బట్ ద అమౌంట్ యూఆర్ లూజింగ్ ఈస్ మోర్ దాన్ 3% 4% బై సెలెక్టింగ్ ఏ రాంగ్ ఫండ్. కనుక పాస్ట్ పర్ఫార్మెన్స్ కెన్ నెవర్ బి గ్యారంటీడ్, కెన్ నెవర్ బి ట్రాకబుల్ ఏరియా. మనం ఏం చేయాలి అంటే పోర్ట్ఫోలియో ఏముంది, ఇందులో స్టాక్స్ ఏమున్నాయి, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఏ సెగ్మెంట్ పెరగబోతోంది, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రేషియో ఎంత ఉంది, ఫండ్ మీద ఎలా రిస్క్ తీసుకొని రివార్డ్ జనరేట్ చేస్తున్నాడు, ఇవన్నీ పారామీటర్స్ చూస్తూ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడకూడదు. మనకు వద్దది. ఫ్యూచర్ గ్రోత్ ఆలోచించాలి. రైట్. సో అన్ అడ్వైజర్ విల్ డూ బెటర్ దెన్ ఇన్వెస్టర్.
So go with him. And definitely you will be ending with creation of wealth. ఎగ్జాక్ట్లీ యా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో గైస్ అర్థమైంది కదా మరి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనే దాని మీద క్లారిటీ గిరిబాబు గారు చాలా చక్కగా ఇచ్చారు. సో మీ అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.